ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 45 సంవత్సరాలు దాటిన వారికి రాష్ట్రపతి శుభవార్త. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి దాదాపు 6 కోట్ల పైచిలుకు సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమాను అందిస్తున్నట్లు పేర్కొనడం అయితే జరిగింది. ఈ ఫిబ్రవరి 1వ తేదీన సీనియర్ సిటిజన్ల కోసం ఈ ఆరోగ్య బీమా అమలు చేసేలాగా బడ్జెట్లో ప్రవేశపెట్టినట్లు కూడా పేర్కొనడం అయితే జరిగింది. దేశంలో సీనియర్ సిటిజన్లు ఆరోగ్యం సంక్షేమం కోసం ద్రౌపది ముర్ము ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఒక గిరిజన మహిళగా దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న తాను రాష్ట్రం, దేశం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు లాభం చేకూరేలాగా, ఆరోగ్యం సంరక్షించబడేలాగా తన విధి విధానాలు నిర్వర్తిస్తామని పేర్కొనడం అయితే జరిగింది. దీని ద్వారా 6 కోట్ల మంది ఆరోగ్య బీమాకు సంబంధించి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఈ సీనియర్ సిటిజన్లు ఆరోగ్యం హుందాగా ఉండడానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి తను తీసుకొచ్చిన పథకం కూడా, తను ప్రకటించిన ప్రకటన కూడా ఉపయోగపడుతుందని ద్రౌపది ముర్ము పేర్కొనడం అయితే జరిగింది.